జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణ రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలోనే నిర్ణయం. గతంలో అశాస్త్రీయంగా ఏర్పాట్లు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలు, వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సీఎంతో కేబినెట్లో చర్చిస్తాం, అసెంబ్లీను చర్చించి ఫైనల్ డిసిజన్. ఇక్కడ చూడండి, పొంగులేటి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే రాష్ట్రంలో జిల్లాలు మండలాలు పునర్వ్యవస్థీకరణ నిర్ణయం ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మండలాలు జిల్లాల ఏర్పాటు విషయంలో శాస్త్రీయంగా వ్యవహరించలేదని మంత్రి ఆరోపించారు. కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటు జిల్లాల విభజనను మొక్కుబడిగా చేశారని, వారి లక్కీ నెంబర్ మ్యాజిక్ ఫిగర్ రావాలను, పొగిడే వారి కోసం ఒక మండలం, పొగడని వారి జిల్లాలను విడదీయాలను రకరకాల ఉద్దేశాలతో కొత్త వాటిని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మంగళవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లేవనెత్తిన అభ్యంతరాలపై మంత్రి పొంగులేటి స్పందించారు. అశాస్త్రీయంగా ఏర్పడిన జిల్లాలను మండలాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్లో చర్చించిన అనంతరం అసెంబ్లీలో చర్చ పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అశాస్త్రీయంగా విభజన చేసిన జిల్లాలు మండలాలు ఏర్పాటును శాస్త్రీయంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త మండలాల ఏర్పాటుతో ఇప్పటి వరకు ఉన్న ఓ మండలం ఇంకో మండలంలోకి, ఒక జిల్లా వేరొక జిల్లాలోకి, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 4-5 జిల్లాలు సరిహద్దులను పంచుకుంటుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్త మండలాలు చేసిరు, తర్వాత కొత్త జిల్లాలు చేసిరు. ఒక్క నియోజకవర్గంలోనే 4 జిల్లాలు ఉంటాయి. సో అట్లా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. కొంతమందికి పొగిడే వారి కోసం మండలాలను చేసి ఇవన్నిటిని మళ్ళీ శాస్త్రీయంగా పునర్వ్యవహరిస్తామని చెప్పేసి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. సో మళ్ళీ మా మండలాల ఏర్పాటు జిల్లాల ఏర్పాటు ఉండబోతుంది. ఇక 5 రోజులు 13 బిల్లులు, 2 తీర్మానాలు, 4 అంశాలపై చర్చ. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ మండలి నిరవధిక వాయిదా. ఇక 5 రోజులు నడిస్తే 13 బిల్లులు పెట్టిరు, 2 తీర్మానాలు, 4 అంశాలపై చర్చ, ముగిసిన సమావేశాలు. ఈ 5 రోజులల్లా 1.5 రోజులు మొదటి రోజు ఉన్నారు, తర్వాత రెండో రోజు 2 తారీఖు నాడు సగం పొంటి ఉన్నారు. ఇక మిగతా నుంచి బైకట్ చేసిరు బీఆర్ఎస్ పార్టీలు. ఇక మిగతా 3.5 రోజులు ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. ఇంకా ఈ సమావేశాలలో 13 బిల్లులు పాస్ అయినాయి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.